8 మంది భారతదేశపు మాజీ నేవీ ఆఫీసర్స్కి ఖతార్లో మరణశిక్ష పడింది. వాళ్ళు గూఢచారి చేస్తున్నారు, వాళ్ళు ఎస్పైనేజ్ చేస్తున్నారు అనే అంశంపైన వాళ్ళకి మరణశిక్ష విధించారు. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇది చాలా షాకింగ్ విషయం, దీనికి సంబంధించి మేము ఫ్యామిలీస్తో తర్వాత లీగల్ ఆప్షన్స్ కూడా మేము టచ్లో ఉన్నాము, మన కాన్సులేట్ కూడా టచ్లో ఉందని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి జడ్జిమెంట్ కాపీ రానందున ఇప్పుడు ఏ విధమైన కామెంట్స్ దీని మీద జారీ చేయలేమని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది హైలీ సెన్సిటివ్ హై ప్రయారిటీ ఇష్యూ కాబట్టి ఎంఈఏ వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు. అయితే అసలు ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం. భారతదేశానికి చెందిన 8 మంది ఆఫీసర్స్ వీళ్ళు ఖతార్లో ఒక కంపెనీలో పనిచేస్తారు. ఆల్ దహరా కంపెనీ ఖతార్లో ఆర్మ్డ్ ఫోర్సెస్కి సెక్యూరిటీ ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ, దానికి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీ అంట. దీనికి సంబంధించి చాలామంది ఇండియన్స్ దానిలో ఎంప్లాయ్ ఉన్నారు, ముఖ్యంగా మాజీ నేవీ ఆఫీసర్స్. ఈ 8 మందే కాదు, ఇంకా ఎక్కువ మందే ఉన్నారంట. అయితే ఈ 8 మంది కూడా ఎస్పైనేజ్కి పాల్పడుతున్నట్టు అభియోగం అనమాట. దీనికి సంబంధించి లాస్ట్ ఆగస్టులోంచే అంటే ఆగస్టు 2022 నుంచి ట్రయల్ స్టార్ట్ అయింది. సో ఈ అభియోగాలన్నీ ప్రూవ్ అయ్యాయనే నెపంతో వీళ్ళకి మరణశిక్ష వేశారనమాట. యాక్చువల్గా ఆగస్టు 30న వీళ్ళని డీటైన్ చేశారు, 2022 ఆగస్టు 30న. ఆ తర్వాత వాళ్ళపైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. మార్చి 2023లో ట్రయల్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 1వ తారీఖు, మొన్న అక్టోబర్ 1వ తారీఖు మన ఖతార్ అంబాసిడర్, ఇండియన్ అంబాసిడర్ ఇన్ ఖతార్ ఆ 8 మందిని జైల్లో కలిశారనమాట. అక్టోబర్ 26 అంటే నిన్న ఖతార్ కోర్టు వాళ్ళ మరణశిక్షను ధృవీకరిస్తూ ఖతార్లోని లోకల్ కోర్టు ప్రకటన విడుదల చేసిందనమాట. ఇప్పుడు ఇండియాకున్న ఆప్షన్స్ ఏంటి, భారతదేశం ఏం చేయొచ్చు? భారతదేశం లీగల్ ఛానల్స్ అన్నీ ఓపెన్ చేయొచ్చు, తర్వాత భారతదేశం డిప్లొమాటిక్ ఛానల్స్ అన్నీ ఓపెన్ చేయొచ్చు, అండ్ మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో పొలిటికల్ ఇంటర్వెన్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంతర్జాతీయంగా భారతదేశం క్లెమెన్సీ కోసం, క్షమాభిక్ష కోసం ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేయొచ్చు. ఇలా భారతదేశానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అయితే భారతదేశం దీనిలో ఏ ఆప్షన్ తీసుకుంటుంది, మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకుంటుందా, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. లాస్ట్ ఆగస్ట్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు డీటైన్ అయ్యారో అప్పటి నుంచే ఈ గూఢచారులు అందరూ ఇండియా నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఇజ్రాయెల్ అంశంపై అంటే ఇజ్రాయెల్ తరపున ఖతార్లో వీళ్ళు ఎస్పైనేజ్ చేస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ మీడియా డప్పు కొడుతూ వస్తుంది ఖతార్ తరపున. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ హస్తం దీనిలో ఉందా అని కూడా ఇండియా ఆలోచించాలి. ఇక్కడ ఈ 8 మంది నేవీ ఆఫీసర్స్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు పూర్ణేందు తివారీ. ఈ మరణశిక్ష పడిన వాళ్ళు 8 మందిలో ఒక ఆయన. 4 సంవత్సరాల క్రితం ఈ పూర్ణేందు తివారీకి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది భారతదేశంలో. సో వీళ్ళ కంట్రిబ్యూషన్ ఇండియా కూడా అప్పట్లో రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ఇంత శక్తివంతమైన వీళ్ళని ఇలా మరణశిక్ష విధించడం ఎంతవరకు రైట్ అని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ భారత్ ఖతార్ సంబంధాలు ఒకసారి చూద్దాం. ఖతార్లో భారతీయులు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. మనకి ఖతార్కి మంచి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, అండ్ మన సంబంధాలు ఇప్పటివరకు కూడా చాలా చక్కగానే ఉన్నాయి. ముఖ్యంగా ఖతార్ మనకి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లయర్లో వన్ ఆఫ్ ద టాప్ సప్లయర్స్ అనమాట. ఇండియా ఇంపోర్ట్స్ 48% ఆఫ్ లిక్విఫైడ్ ఎల్ఎన్జీ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫ్రమ్ ఖతార్ అనమాట. తర్వాత ఈ 8 మందికి సంబంధించిన అంశాలను కూడా వీళ్ళు సెన్సిటివ్ సీక్రెట్స్ని తీసుకుంటున్నారని, వీళ్ళు అక్కడున్న ఖతార్ లాస్ని వయోలేట్ చేస్తున్నారని, ఖతార్ యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తున్నారని, ఇట్లా రకరకాల అభియోగాలు వీళ్ళపైన ఉన్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్గా ఖతార్ లోకల్ కోర్టు వీళ్ళకి మరణశిక్ష విధించింది. అసలు ఇక్కడ ఎస్పైనేజ్ అంటే ఏంటి, అంటే స్పైయింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎస్పైనేజ్ అంటే ఏంటి? జనరల్గా దేశాలు అంతర్గతంగా బహిర్గతంగా కొంత గూఢచారి వ్యవస్థను నడుపుతుంటాయి. అది ప్రతి దేశానికి సర్వసాధారణం. వీళ్ళు స్పైసా కాదా అనే విషయం మనకు తెలియదు, కానీ జనరల్గా దేశాలు మాత్రం స్పైయింగ్ అనే అంశం మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాయి. మనకు తెలుసు, మ్యాకియావెల్లీ అనే పొలిటికల్ థింకర్ ఒక మాట అంటారు, ప్రతి ఎఫిషియెంట్ రాజుకి అంటే చక్కటి రాజుకి స్పైయింగ్ సిస్టమ్ కూడా, స్పై సిస్టమ్ కూడా చాలా బాగుండాలి అని చెప్పి. అదేవిధంగా అరిస్టోటిల్ కూడా ఈ మాట చెప్తాడు, స్పైస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌటిల్య కూడా చెప్తాడు, స్పైస్ అనేవాళ్ళు చాలా ముఖ్యం ఏ రాజ్యానికైనా అని. అయితే ఈ స్పైస్ హార్మ్ఫుల్లా కాదా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో కుల్భూషణ్ జాదవ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కుల్భూషణ్ జాదవ్ అంశం ఏంటి? కుల్భూషణ్ జాదవ్ మన మాజీ నేవల్ ఆఫీసర్ అనమాట. ఆయన తన ఏదో రిటైర్ అయిన తర్వాత జాబ్ చేసుకుంటున్నా దేనికోసం వెళ్ళారో, ఆయన ఇరాన్ వెళ్ళి అక్కడి నుంచి బలూచిస్తాన్ వెళ్ళారంట పాకిస్తాన్ కథనం ప్రకారం. సో పాకిస్తాన్ అతన్ని ఇండియన్ స్పై అని చెప్పి అరెస్ట్ చేసి అతనికి మరణశిక్ష విధించి పాకిస్తాన్ జైల్లో పెట్టింది. ఇండియా
వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్ ట్రై చేసి ఆయన కాన్సులర్ యాక్సెస్ కూడా ట్రై చేసింది. కానీ కాన్సులర్ యాక్సెస్ ఆయనకి ఇవ్వలేదు. కేవలం ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన కలవనిచ్చారు. కుల్భూషణ్ జాదవ్ ఇంకా పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతున్నట్టున్నారు. ఇండియా అతి కష్టం మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళి ఐసీజేకి వెళ్ళి ఆయన మరణశిక్ష మీద స్టే తీసుకొచ్చింది. అసలు అది ఇంప్లిమెంట్ అయిందా కాలేదా పూర్తి స్థాయి వార్త కుల్భూషణ్ జాదవ్ గురించి ఈ రోజున లేదనమాట. అయితే ఈ స్పైయింగ్ వ్యవస్థ విషయంలో మాత్రం ప్రతి దేశం ఇంకో దేశాన్ని అభియోగం చేస్తూనే ఉంటుంది. మన దేశంలో పాత మాజీ ఆఫీసర్ కావచ్చు, వెళ్ళింది ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేయడానికి కావచ్చు, అతను స్పైయింగ్ చేస్తున్నాడని చెప్పి ఆ దేశం ఎలా రుజువు చేస్తుంది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈరోజు ఎంక్వైరీ చేసి లీగల్ ఆప్షన్స్, పొలిటికల్ ఆప్షన్స్, డిప్లొమాటిక్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు స్పైసా కాదా విషయం పక్కన పెడితే వాళ్ళ భారతీయ పౌరులు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనది.